అందరికీ నమస్కారం. ప్రియమైన సోదరి సోదరిమణులారా, మిత్రులారా, మరి ఇటీవల కాలంలో పాకిస్తాన్ టెర్రరిస్టులు మన దేశ పర్యాటక పౌరుల మీద చేసినట్టు దాడులు చాలా దారుణమైనవి, అమానుషమైనవని ప్రపంచ దేశాలన్నీ ముక్తఖండంతో ఖండించాయి. అది సరైన విధానం కాదని చెప్పేసి భావించాయి. ఒక చైనా మినహాయించి అన్ని దేశ ప్రధానులు కూడా భారతదేశానికి సంపూర్ణటువంటి మద్దతును ప్రకటించాయి, సహకారానికి కూడా సిద్ధపడ్డాయి. అవసరమైతే పాకిస్తాన్ మీద యుద్ధం జరిపితే మేము మీకు సంపూర్ణంగా సహకారాన్ని అందిస్తాం, మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పేసి అనేక రంగాలుగా మా మద్దతు ఉంటుందని చెప్పేసి ప్రకటించాయి. అయితే మనం ఇప్పటికే ఏదైతే పాకిస్తాన్ టెర్రరిస్టుల తాలూకు స్థావరాలని మొట్టపెట్టి వాళ్ళని అంతం చేయడానికి ఒక పంతంతో ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో దేశంలో కానీ ప్రపంచంలో కానీ అందరూ కూడా శాంతియుతమైనటువంటి చర్చలు సమాధానంతో యుద్ధం జరుపుకుంటుంటే దేశాలకి ఉపకారం జరుగుతుంది, దేశ ప్రజలకి మేలు జరుగుతుంది అనే ఒక సదుద్దేశంతోనే ఎవరికి వారు చెప్పవలసినవని చెప్పారు. అందులో భాగంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ డాక్టర్ కె నారాయణ గారు కూడా యుద్ధం జరుపుకుంటుంటే మంచిది, ప్రజా శ్రేయస్సు కోరి, కానీ టెర్రరిజంపై అటాక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గకూడదు, టెర్రరిజాన్ని సర్వనాశనం చేయాలి, వాళ్ళు మట్టు పెట్టాలి, మట్టు పెట్టేంత వరకు కూడా మా సంపూర్ణటువంటి మద్దతు ఉంటుందని చెప్పేసి మా నారాయణ గారు, మా రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు కూడా పబ్లిక్గా పత్రికా ముఖంగా కూడా ప్రకటన చేశారు. దానికి ఏదో పెద్ద విరోధంలాగా మా మీద మేమేదో దేశద్రోహుల్లాగా ఒక దేశభక్తుడు మాట్లాడినట్టు సోమ వీర్రాజు మాట్లాడుతూ ఉన్నాడు. నారాయణ పాకిస్తాన్ వెళ్ళిపోయి ఆ ప్రజలతో చక్కగా బతుకు, బాగా నమ్మకంగా ఉండు, ఈయనేమో భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేయండి అని చెప్పేసి తగుదనమని చెప్పి పెద్ద సలహాలు ఇస్తామన్నాడు. అవును, మీరు సలహాలు ఇస్తే కానీ మేము స్పందించలేము, మీరు సలహాలు ఇస్తారు. ఆయన చెప్పింది ఏంటి, ఒక మానవత్వ దృక్పథంతో ఒక పెద్ద అనుభవనీయుడిగాను చరిత్ర ఎరిగినటువంటి చరిత్ర చెప్తున్నటువంటి సత్యాన్ని అనుసరించి రేపు రానున్న భవిష్యత్తులో ప్రజలకు ఏ నష్టం జరగకుండా ఉండాలనుకుంటే ఈ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి తన అభిప్రాయం చెప్పాడు. అంత మాత్రం మేము పాకిస్తాన్ వెళ్ళిపోవాలా, మన డిప్యూటీ సీఎం కూడా అలాగే అంటానులే, ఎవరు పడతారు ఏదంటే అది అక్కడికి వెళ్ళిపోండానని. మరి ఆయన కూడా సరైన సమాధానం ఇచ్చాం. చెగువేర అంతా ఆయనకి ఇష్టం కదా, చెగువేర దగ్గరికి వెళ్ళిపోమని చెప్పాం. మరి మీరు ఎక్కడికి వెళ్ళాలో ఒకసారి ఆలోచన చేయండి. మీ తల తీసి మీ రెండు కాళ్ళ మధ్యన పెట్టుకొని ఆలోచన చేయండి.